ఇక్కడ నాకేదో వింతగా అనిపిస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇది నువ్వేనా? ఎందుకని నువ్వు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు? నువ్వు అక్కడే ఉన్నావని నాకు తెలుసు, కాబట్టి బయటకు వచ్చేయి. నీకు అంత తొందర పనికిరాదు. నువ్వు నాకంటే బలవంతుడివి కావు. నేను నిన్ను చివరిసారిగా చూసినప్పటికంటే నువ్వు కొంచెం బలంగానే కనిపిస్తున్నావు. నువ్వు నాతో పోరాడడానికి సరిపో. మంచిది. నువ్వు కనీసం పాత కైకోపై కొంచెం గౌరవైనా చూపించగలవా? నువ్వు ఒక డీమన్వి కాబట్టి నీ పట్ల నాకు ఏమాత్రం గౌరవం అస్సలు లేదు. నువ్వింకా ఒక హసిర కాలేదు కదా. నీకు తండ్రి బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ తప్ప వేరేదేమీ రాదు. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. మిగిలిన ఫామ్స్లో ప్రావీణ్యం పొందలేకపోయావు. నువ్వు ఏమాత్రం మారలేదు. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎప్పటిలానే బలహీనంగా ఉన్నావు. నీకు నువ్వే గొప్పవాడివని అనుకుంటున్నావా? నువ్వు అప్పర్ ర్యాంక్స్ అన్నిటిలోనూ తక్కువ వాడి. ఇంకా నిన్ను ఓడించడం నాకు ఒక లెక్క కూడా కాదు. ఏంటి చిన్నట్సు, నీకు ఏం మాట్లాడాలో అర్థం కాక నోటికొచ్చింది వాగుతున్నావా? నువ్వెందుకని ఒక డీమన్లా మారావు? ఎవరైనా తండ్రి బ్రీతింగ్లో నైపుణ్యాన్ని సంపాదించవచ్చని మన మాస్టర్ చెప్పారు కదా. నాకు తెలుసు, మన మాస్టర్ నీ వల్లే చనిపోయారు. అది కూడా నువ్వొక డీమన్ అవ్వడం వల్ల. నువ్వొక్కడివే నీ నిర్ణయంతో ఒక డీమన్ అయ్యి మాస్టర్ని ఒంటరిగా వదిలి అతనిని బాధకు గురి చేశావు.